morning everyone. This is Salim Bashapan, Faculty of Economics from Karnal. గత వీడియో క్లాసెస్లో తీసుకుంటే మనము డిస్ఇన్వెస్ట్మెంట్ పార్ట్ 1 చెప్పాం సార్. ఇప్పుడు డిస్ఇన్వెస్ట్మెంట్ పార్ట్ అంటే పెట్టుబడుల ఉపశమన కార్యక్రమం సంబంధించి ఫండమెంటల్ చెప్పాము. దాని యొక్క కారణాలు ఏమిటి, వ్యూహాలు ఏమిటి అని చెప్పాము. అదేవిధంగా మన దేశంలో పెట్టుబడుల ఉపశమన కార్యక్రమం ఎప్పుడు నాంది పలకడం జరిగింది. దాని ప్రకారము ఆనాడు ఆ యొక్క తీర్మానం ద్వారా ఎన్ని సంస్థల పెట్టుబడులు ఉపశమనించుకున్నాం అనేది మనం చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ వీడియో క్లాసెస్ అంటే గడిచినటువంటి సంవత్సర కాలం ఎప్పుడైతే పెట్టుబడుల ఉపశమన కార్యక్రమం నాంది పలికిందో నాటి నుండి నేటి వరకు భారత ప్రభుత్వము ఈ పెట్టుబడుల యొక్క ఉపశమన కింద ఎంత గోల్స్ నిర్ణయించుకున్నారు, రికవర్ చేయవలసిన సొమ్ము ఎంత లక్ష్యం తీసుకున్నారో, ఎన్ని వేల కోట్ల రూపాయలు రికవరీ చేశారనేది మనకి ఇక్కడ డేటా రూపంలో చెప్పడం జరుగుతుంది. దానికన్నా ముందు మనము మరొక అంశం గురించి ప్రతిపాదిస్తాం ఇక్కడ. ఇక సిక్ ఇండస్ట్రీస్ అని సంబోధించాం కదా. సిక్ ఇండస్ట్రీస్, ఈ సిక్ ఇండస్ట్రీస్ పైన ప్రభుత్వం నియమించిన కమిటీ ఏది అని క్వశ్చన్ అడిగినప్పుడు భారత ప్రభుత్వం నష్టాలు నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల యొక్క గురించి అధ్యయనం చేయడానికి నియమించిన కమిటీ ఏదంటే గోస్వామి కమిటీ సార్. ఓంకార్ గోస్వామి అధ్యక్షన కమిటీని నియమించడం జరుగుతుంది 91-92 ఫైనాన్స్ ఇయర్లో సార్. ఓంకార్ గోస్వామి అధ్యక్షన కమిటీ నియమించడం జరుగుతుంది. ఈ కమిటీ తన నివేదికను సిక్ ఇండస్ట్రీ పైన ఎప్పుడో ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరిగిందంటే 1993లో తన నివేదికను సమర్పించడం జరుగుతుంది సార్. 93లో తన నివేదికను సమర్పించడం జరిగింది. అయితే ఈ నివేదికలో ఈ కమిటీ తన రిపోర్ట్లో సిఫారసులు ఏమని చేయడం జరిగిందని అడిగితే ఇక్కడ ఏమని చేయడం జరుగుతుందండి ఈ కమిటీ, నష్టాలు నడుస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా విడతల వారీగా ఆ నష్టాలను బోర్చుకునే బదులు ఆ సంస్థలను మూసివేయండి. అంటే సిక్ ఇండస్ట్రీస్ ఎన్నైతే ఉన్నాయో, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అయితే ఏవేవి ఉన్నాయో, ఆ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ సిక్ ఇండస్ట్రీస్ గా ఏవైతే కొనసాగుతున్నాయో వాటిని ఇమ్మీడియట్లీగా మూసివేయండి. అదే విధంగా ఆ నష్టాలను కొనసాగిస్తూ అలానే ముందుకు వెళితే ప్రభుత్వానికి ఆర్థికంగా లోటు ఏర్పడుతుంది, అప్పులు పెరిగిపోతాయి, దేశ ఆర్థిక వ్యవస్థలో సంక్షేమం వస్తుంది అని ఈ కమిటీ తన నివేదికలో పేర్కొనడం జరిగింది. అదే విధంగా ఆ సంస్థలను ఇమ్మీడియట్లీగా ప్రైవేట్ వ్యక్తులకు, ప్రైవేట్ సంస్థలకు బదిలీ చేయండి. వీలైతే ప్రైవేట్ వ్యక్తులకు, ప్రైవేట్ సంస్థలకు బదిలీ చేయండి లేదా మూసివేయండి అని ఈ కమిటీ తన నివేదికలో పేర్కొనడం జరిగింది. దీంతో పాటు ఆ సంస్థలను మూసివేయడం వల్ల ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టాల నుండి బయటికెక్కడం జరుగుతుంది. అదేవిధంగా మనకు దేశ వనరులను కూడా ఇంకొక సంస్థ అంటే ఇక్కడ ఉపయోగించినటువంటి వనరులను మరొక పరిశ్రమల పైన పెట్టుబడి పెట్టి ఉపయోగించుకుని ముందుకు వెళితే అభివృద్ధి సాధించవచ్చని ఈ కమిటీ తన నివేదికలో పేర్కొనడం జరిగింది. సరే, భారత ప్రభుత్వము డిస్ఇన్వెస్ట్మెంట్ సంబంధించి ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. డిస్ఇన్వెస్ట్మెంట్ కమిషన్ను ఇన్వెస్ట్మెంట్ కమిషన్ ఫార్మేషన్ ఇయర్. భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో డిస్ఇన్వెస్ట్మెంట్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని క్వశ్చన్ అడిగినప్పుడు 1996లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ కమిషన్ కు చైర్మన్ గా ఎవరిని నియమించడం జరిగింది అంటే చైర్మన్ గా జీవి రామకృష్ణ సార్. చైర్మన్ ఎవరు సార్? జీవి రామకృష్ణన్ ఇక్కడ చైర్మన్ గా నియమించడం జరిగింది. డిస్ఇన్వెస్ట్మెంట్ కమిషన్ ను భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది? ఫార్మేషన్ ఇయర్ వచ్చేసి 1996లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిషన్ యొక్క చైర్మన్ గా ఎవరిని నియమించడం జరిగిందంటే జీవి రామకృష్ణ సార్. జీవి రామకృష్ణను నియమించడం
జరిగింది. ఈ కమిషన్ ఏమని సిఫారసు చేయడం జరిగిందంటే ఈ కమిషన్ భారతదేశంలో ఉన్న పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ లో ముఖ్యంగా ఈ కమిషన్ ఏం పెడుతుందంటే దాదాపు 57 పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ను ప్రైవేట్ పరం చేయాలని ప్రతిపాదించడం జరిగింది. అంటే డిస్ఇన్వెస్ట్మెంట్ కమిషన్ జీవి రామకృష్ణ అధ్యక్షతన ఎన్ని పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ను ప్రైవేట్ పరం చేయాలని ప్రతిపాదించడం జరిగిందని క్వశ్చన్ అడిగినప్పుడు 57 పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ను ఇక్కడ ప్రైవేట్ పరం చేయాలని ప్రభుత్వానికి సలహా ఇవ్వడం జరిగింది సార్. ప్రైవేటీకరణ చేయమని సలహా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ కమిషన్ ఎప్పుడు నియమించారని చెప్తున్నాం ఇక్కడ 1996 లో నియమించారు. అయితే ఈ కమిషన్ డ్రాప్ అవుట్ చేసిన ఇయర్ ఎప్పుడంటే డ్రాప్ అవుట్ ఇయర్ 2004 లో ఈ కమిషన్ ను రద్దు చేయడం జరిగింది సార్. డిస్ఇన్వెస్ట్మెంట్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారో 1996 లో ఏర్పాటు చేశారు. ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగిందంటే చైర్మన్ గా ఎవరు చైర్మన్ నియమించడం జరిగిందంటే జీవి రామకృష్ణ. ఈ కమిషన్ ఇండియన్ గవర్నమెంట్ కి ఏమని సిఫారసు చేయడం జరిగిందంటే పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ లో ఉన్నటువంటి 57 పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ను ప్రైవేటీకరణ చేయాలని ప్రభుత్వానికి సలహా ఇవ్వడం జరిగింది. అయితే ఈ కమిటీని అనివార్య కారణాల వల్ల ఏ సంవత్సరంలో రద్దు చేయడం జరిగిందంటే 2004 లో రద్దు చేయడం జరిగింది సార్. 2004 లో రద్దు చేయడం జరిగింది. డిస్ఇన్వెస్ట్మెంట్ కమిషన్ రద్దు చేశారు. అదే విధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? డిపార్ట్మెంట్ ఆఫ్ డిస్ఇన్వెస్ట్మెంట్ ను ఏర్పాటు చేయబడిన సంవత్సరం ఎప్పుడంటే డిపార్ట్మెంట్ ఆఫ్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఏర్పాటు చేయబడిన సంవత్సరం ఫార్మేషన్ ఇయర్ 1999 లో ఏర్పాటు చేశారు సార్. డిపార్ట్మెంట్ ఆఫ్ డిస్ఇన్వెస్ట్మెంట్ వంటి సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1999లో ఏర్పాటు చేయడం జరిగింది సార్. 1999లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది వచ్చేసి తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1991లో ఏర్పాటు చేశారు. ఈ యొక్క సంస్థ ఎప్పుడు ఫార్మేషన్ చేయడం జరిగిందంటే 1999లో ఫార్మేషన్ చేశారు. దీనిని డిపార్ట్మెంట్ ఆఫ్ డిస్ఇన్వెస్ట్మెంట్ సంస్థ ఏమైందంటే తర్వాత కాలంలో డిస్ఇన్వెస్ట్మెంట్ మినిస్టర్ శాఖగా మార్చడం జరిగింది. డిస్ఇన్వెస్ట్మెంట్ మినిస్టర్ గా ఎప్పుడు చేంజ్ చేయడం జరిగిందంటే 2001లో చేంజ్ చేశారు సార్. డిపార్ట్మెంట్ ఆఫ్ డిస్ఇన్వెస్ట్మెంట్ కమిషన్ గా ఎప్పుడు మార్పు చేయడం జరిగిందంటే 2001. డిపార్ట్మెంట్ ఆఫ్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ చేసి 1999లో తీసుకొచ్చారు. ఇది మినిస్టర్ శాఖగా ఎప్పుడు మార్పు చెందిందంటే 2001లో మార్పు చెందింది. ఈ శాఖను డిపార్ట్మెంట్ ఆఫ్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ మినిస్టర్ శాఖను ఫైనాన్స్ పరిధిలోకి ఆర్థిక శాఖ పరిధిలోకి ఎప్పుడు తీసుకొచ్చారంటే ఆర్థిక శాఖ పరిధిలోకి మార్చిన సంవత్సరం 2004 సార్. ఆర్థిక శాఖ పరిధిలోకి ఎప్పుడు తీసుకొచ్చారు 2004లో ఫైనాన్స్ మినిస్టర్ యొక్క శాఖ పరిధిలోకి తీసుకొచ్చిన సంవత్సరం ఎప్పుడంటే 2004లో తీసుకొని రావడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు చెప్పేటట్టు చాలా ఇంపార్టెంట్ సార్. భారత ప్రభుత్వం 2016-17 ఫైనాన్షియల్ 2016-17 యూనియన్ బడ్జెట్లో 2016-17 యూనియన్ బడ్జెట్లో ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాలు నడుస్తున్నట్లు ప్రకటించడం జరిగింది? భారత ప్రభుత్వం 2016-17 యూనియన్ బడ్జెట్లో ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాలు నడుస్తున్నట్లు ప్రకటించడం జరిగింది అంటే దాదాపు 35 ప్రభుత్వ రంగ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అనేవి నష్టాలు నడుస్తున్నట్టు
నష్టాల్లో ఉన్నట్లు పేర్కొనడం జరిగింది సార్. అంటే 35 పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ యొక్క వాటాలను ఉపసంహరించాలని ఈ యొక్క 16-17 ఫైనాన్స్ ఇయర్ లో ఈ యొక్క యూనియన్ బడ్జెట్ లో ప్రతిపాదించడం జరిగింది సార్. 35 ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలను ఉపసంహరించాలి అని లక్ష్యంగా తీసుకున్నారు కానీ ఆ యొక్క లక్ష్యానికి కూడా ఇక్కడ చేరుకోలేకపోవడం జరిగింది. 35 ప్రభుత్వ రంగ సంస్థలు అయితే కేవలము 8 సంస్థల్లో మాత్రమే వాటాలను ఉపసంహరించుకోవడం జరిగింది సార్. పూర్తి చేయడం మొత్తం 35 సంస్థలను ప్రతిపాదించారు. అందులో ఎన్ని సంస్థల వాటాలను పూర్తి చేయడం జరిగిందంటే 8 సంస్థల యొక్క వాటాలను పూర్తి చేశారు. ఆ 8 సంస్థల ద్వారా ఎన్ని వేల కోట్ల రూపాయలు అర్జించడం జరిగిందంటే దాదాపు 66,712 కోట్ల రూపాయలను అర్జించడం జరిగింది సార్. 35 ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా పెట్టుబడులను ఉపసంహరించాలని లక్ష్యంగా తీసుకున్నారు. అందులో ఎన్ని మాత్రమే పూర్తి చేశారంటే 8 సంస్థల్లో. ఆ 8 సంస్థల ద్వారా ఎన్ని వేల కోట్ల రూపాయలను ఇక్కడ పెట్టుబడుల ఉపశమన లక్ష్యంగా చేరుకోవడం జరిగిందంటే రీచ్ చేయాలంటే 66,712 రూపీస్ 712 క్రోర్స్ 66,712 కోట్ల రూపాయలను ఇక్కడ ఉపసంహరించుకోవడం జరిగింది సార్. సరే, అదే విధంగా మన దేశంలో 1991-92 ఫైనాన్స్ ఇయర్ నుండి 2020-21 ఫైనాన్స్ ఇయర్ వరకు 2021 ఫైనాన్స్ ఇయర్ వరకు ఈ పెట్టుబడుల ఉపశమన కార్యక్రమం కింద ఎన్ని వేల కోట్ల రూపాయల లక్ష్యాన్ని చేరుకోవడం జరిగింది అనేది మనకు కావాలి సార్. దీన్ని మనకు ఒక టేబుల్ రూపంలో చూద్దాం సార్. ఇక్కడ టేబుల్ అంటే ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడుల ఉపశమన కార్యక్రమం అనేది మన దేశంలో అనుకున్నంత గ్రోత్ రేట్ సాధించిందా, నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడం జరిగిందంటే సాధించలేదు. ఇక్కడ ఇందులో తీసుకుంటే లక్ష్యాలను చేరని పెట్టుబడుల ఉపశమన కార్యక్రమం అని సైడింగ్ సార్. ఇందులో టేబుల్ సార్. ఫస్ట్ కాలంలో సంవత్సరాలు, సెకండ్ కాలంలో డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడుల ఉపశమన యొక్క లక్ష్యం ఎంత, థర్డ్ కాలంలో తీసుకుంటే ఆ పెట్టుబడుల ఉపశమన కార్యక్రమంలో భాగంగా సేకరించినటువంటి మొత్తం సొమ్ము ఎంత, ఎన్ని వేల కోట్ల రూపాయలు సేకరించాలనేది ఇక్కడ మనకి ఇక్కడ తీసుకుందాం. ఇందులో నుంచి డేటాలో నుంచి ఒక బిట్ కంపల్సరీగా గ్రూప్ 2 ఎగ్జామ్ లో వస్తుంది సార్. అదే విధంగా ఇక్కడ చెప్పిన వాటిలో నుంచి ఒక బిట్ సార్. కంపల్సరీగా అడగడానికి అవకాశం ఉంది సార్. సరే, ఇక్కడ తీసుకున్నప్పుడు పెట్టుబడుల ఉపశమన కార్యక్రమం మన దేశంలో ఎప్పుడు నాంది పలికింది చెప్తున్నాము. 1991-92 ఫైనాన్స్ ఇయర్ నుండి నాంది పలికింది సార్. నాటి నుండి 2020-21 నాటి వరకు ఎన్ని వేల కోట్ల రూపాయలను పెట్టుబడుల ఉపశమన ద్వారా లక్ష్యాన్ని చేరుకున్నది ఇక్కడ మనకి ఈ టేబుల్లో రావడం జరుగుతుంది. సరే సార్. ఫస్ట్ వన్ ప్రారంభ సంవత్సరం 91-92 ఫైనాన్స్ ఇయర్ లో తీసుకున్నప్పుడు 91-92 ఫైనాన్స్ ఇయర్ లో ఎన్ని సంస్థల నుండి పెట్టుబడుల ఉపశమన లక్ష్యంగా తీసుకున్నారు. ఇక్కడ 31 సంస్థలో పెట్టుబడుల ఉపశమనం చేశారు కదా. అక్కడ మొత్తం తీసుకుని ఎన్ని సంస్థలు సార్? 31 తీసుకోవచ్చు. అంటే ఇక్కడ నిర్దేశించుకున్న సొమ్ము ఎంత అంటే గోల్ లక్ష్యాన్ని ఎంత తీసుకున్నారు? కేవలం 2500 crores మాత్రమే ఇక్కడ లక్ష్యం తీసుకున్నారు. కానీ అనుకున్న లక్ష్యానికంటే అధికంగా ఇక్కడ ఉపసంహరించుకోవడం జరిగింది. ఎన్ని వేల రూపాయలు ఉపసంహరించుకోవడం జరిగిందంటే 3038 crores సార్. 3038 కోట్ల రూపాయలు ఉపసంహరించుకోవడం జరిగింది. ఇక్కడ అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరడం జరిగింది. అనుకున్న దానికంటే ఎక్కువ చేరడం జరిగింది. నెక్స్ట్ 91-92 ఫైనాన్స్ ఇయర్ నుండి 2000-2001 ఫైనాన్స్ అంటే ఈ 10 సంవత్సరాల ఈ దశాబ్ద కాలంలో పెట్టుబడుల ఉపశమన లక్ష్యం ఎంత అంటే 54,300 crores సార్. 1991-92 ఫైనాన్స్ ఇయర్ నుండి 2000-2001 ఫైనాన్స్ ఇయర్ అంటే ఈ 10 years కాలంలో ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడుల లక్ష్యం తీసుకోవడం జరిగిందంటే 54,300 crores రూపీస్ సార్. అయితే ఇక్కడ చేరిన లక్ష్యం ఎంత అంటే చాలా లోయెస్ట్, కేవలము 50% కూడా అంటే నియర్లీ 40% మాత్రమే చేరుకోవడం జరిగింది.
20,078 crores సార్, 20,078 crores. అదే విధంగా 2001-4 మధ్య ఎన్ని వేల రూపాయల ఉపశమన లక్ష్యం అంటే 38,500 crores సార్, 38,500 crores. ఇందులో ఎంత చేరుకోవడం జరిగిందంటే 21,163 crores సార్, 21,163 crores రూపీస్ మాత్రమే లక్ష్యాన్ని చేరుకున్నారు. నెక్స్ట్ 11-12 లో 40,000 crores సాధించాలని లక్ష్యం తీసుకున్నారు. కేవలం 14,000 crores మాత్రమే ఇక్కడ లక్ష్యాన్ని చేరుకోవడం జరిగింది. 14-15 లో తీసుకుంటే 58,425 crores సార్, 58,425 crores అని లక్ష్యం తీసుకున్నారు. అయితే సాధించింది కేవలం 50% బిలో అంటే 49 బిలో అంటే 26,068 crores సార్, 26,068 crores మాత్రమే ఇక్కడ సాధించడం జరిగింది. అదే విధంగా 15-16 లో తీసుకుంటే 69,500 crores సార్, 69,500 crores ఇక్కడ లక్ష్యాన్ని తీసుకున్నారు. సాధించింది 23,997 crores సార్, 23,997 కోట్లు మాత్రమే చేరుకోవడం జరిగింది. నెక్స్ట్ 16-17 లో 56,500 crores అని లక్ష్యాన్ని తీసుకున్నారు. అంటే 56,500 కోట్ల లక్ష్యాన్ని తీసుకున్నారు. చేరుకుంది మాత్రము 46,247 crores సార్, 46,247 crores మాత్రమే చేరుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు చెప్పేది ఇంపార్టెంట్ సార్, ఎందుకంటే ఈ సంవత్సరం నుండి భారత ప్రభుత్వం ఏ సంవత్సరం నుండి పెట్టుబడుల ఉపశమన కార్యక్రమంలో భాగంగా అనుకున్న దానికంటే ఎక్కువ లక్ష్యాన్ని చేరుకోవడం జరిగిందని అడిగినప్పుడు క్వశ్చన్ 2017 నుండి సార్, 17-18 ఫైనాన్షియర్ నుండి. సరే 2017-18 ఫైనాన్షియర్ లో నిర్దేశించుకున్న లక్ష్యం ఎంత అంటే కేవలం 1,00,000 కోట్లు మాత్రమే నిర్దేశించుకోవడం జరిగింది. అయితే అనుకున్న దానికంటే 50% అదనంగా ఇక్కడ రికవరీ చేయడం జరిగింది. ఎంత రికవరీ చేశారంటే 1.56 lakhs crores సార్, 1.56 lakhs crores, దాదాపు 156 లక్షల కోట్ల రూపాయలను ఇక్కడ చేరుకోవడం జరిగింది సార్, అంటే 1.56 తీసుకోవచ్చు. నెక్స్ట్ 18-19 లో తీసుకుంటే 18-19 లో తీసుకుంటే ఎంత గోల్స్ లక్ష్యంగా తీసుకున్నారంటే ఇక్కడ 80,000 రూపాయల లక్ష్యంగా తీసుకున్నారు. అనుకున్న దానికంటే 5% ఎక్కువగా అనగా 85,000 crores సాధించడం జరిగింది సార్, 85,000 crores సాధించారు. 2021 లో తీసుకుంటే 2.10 lakh crores, 2.10 లక్షల కోట్ల రూపాయల టార్గెట్ తీసుకున్నారు. ఈ టార్గెట్ ని ఇక్కడ రీచ్ కాలేకపోయారు. ఎందుకు కాలేకపోయారని కారణం అడిగినప్పుడు తీసుకుంటే మేజర్ గా కరోనా ఒకటి. ఈ కరోనా వల్ల ఫైనాన్షియల్ వ్యవస్థ అంతా కూడా, ఎకనామికల్ వ్యవస్థ అంతా కూడా డిస్క్రీజ్ కావడం జరిగింది. అనగా భారతదేశ గ్రోత్ రేట్ కూడా ప్లస్ లో వెళ్ళేది వచ్చేసి మైనస్ 7.0కి చేరుకోవడం జరిగింది. ఇక్కడ తీసుకున్నప్పుడు అంటే ఇక్కడ కేవలము 2021 లో లక్ష్యం తీసుకుంది 2.10 lakhs crores అయితే అందులో 32,000 crores మాత్రమే చేరుకోవడం జరిగింది. ఇది కూడా ఎప్పటి వరకు తీసుకుంటే అకార్డింగ్ టు డిసెంబర్ చివరి వరకు తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ తీసుకుంటే 21-22 ఫైనాన్షియల్ తీసుకుంటే ఈ బిట్ చాలా ఇంపార్టెంట్ సార్. 2021-22 ఫైనాన్షియర్ గాను ఈ యొక్క యూనియన్ బడ్జెట్ లో ఎన్ని వేల కోట్ల రూపాయలను పెట్టుబడుల ఉపశమన కింద లక్ష్యంగా తీసుకోవడం జరిగింది భారత ప్రభుత్వం అని క్వశ్చన్ అడిగినప్పుడు ఎన్ని వేల కోట్ల రూపాయల లక్ష్యం